అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ములని చూసే ఉంటారు. కేవలం 15 రోజుల్లోనే 1000 మంది సబ్స్క్రైబ్ వచ్చారు. ఇది సాధ్యమే అంటే సాధ్యమేను. అసలు ఎలా చేస్తే మీకు ఇలా వచ్చాయి? మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాం. సంవత్సరం రోజుల నుంచి కష్టపడుతున్నాం. మాకు 1000 మంది సబ్స్క్రైబ్ అలాగే మీకు 15 రోజులు ఎలా వచ్చాయని చెప్పి చాలామంది అడగవచ్చు. అది ఏం లేదండి. ఫస్ట్ మనం ఏ ఛానల్ అయితే పెట్టుకుంటామో పర్ఫెక్ట్‌గా ఆ ఛానల్ దగ్గరికి వీడియోస్ ఉండాలి. అలాగే జనాలకి ఎలాంటి వీడియో చేస్తే కొంచెం బయటికి వెళ్తాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తారు. కొంచెం వ్యూస్ వస్తాయని చెప్పి మనం కొంచెం ఆలోచించాలి. కొంతమంది ఏంటంటే ఛానల్ ఒకటి పెట్టేస్తారు. వీడియోస్ ఒకటి పెట్టేస్తారు. అసలు ఏ సంబంధం ఉండదు. రకరకాలుగా వీడియోస్ పెడుతుంటారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ డౌన్‌లోడ్ చేసి పెడుతుంటారు. ఫేస్‌బుక్‌లో డౌన్‌లోడ్ చేసి పెడతా ఉంటారు. అలాగే యూట్యూబ్‌లో వీడియో డౌన్‌లోడ్ చేసి పెడతా ఉంటారు. ఇలాంటి వల్ల ఉపయోగం ఏమి ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పెట్టిన వీడియోసే కాబట్టి దానికి మీకు ఏదైనా సబ్స్క్రైబ్ వచ్చినా ఫ్యూచర్‌లో ఆ వీడియోస్ డిలీట్ అవుతాయి. కాపీరైట్ పడతాయి. కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి. సో, ఎలాంటి వీడియోస్ కూడా పెట్టకండి. కేవలం మీ వాయిస్‌తో, మీ ఫేస్‌తో వీడియోస్ మాత్రమే చేయండి. ఎవరైనా వీడియో చేశారా? సేమ్ అదే వీడియోని మీ ఫేస్‌తో, మీ వాయిస్‌తో చేయండి. ప్రాబ్లమ్ లేదు. అంతేగాని సేమ్ అదే వీడియో డౌన్‌లోడ్ చేసుకొచ్చి పెడతామంటే మాత్రం ఉపయోగపడదు. ఒకవేళ మీరు పెట్టినా కూడా దానికి వచ్చిన సబ్స్క్రైబు ఒకవేళ మీకు ఏదైనా ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంటే ఏమాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే అది మీ వీడియో కాదు. మీ కంటెంట్ కాదు. వేరే వాళ్ళని చూసి మీరు సబ్స్క్రైబ్ చేశారు. ఒకవేళ ఆ వీడియోస్ మొత్తం మీరు డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా మీ వీడియోస్ పెట్టినా మీకు వ్యూస్ రావు. ఎందుకంటే మీ వీడియోస్‌కి, మీ వాయిస్‌కి, మీ చేసే విధానాన్ని బట్టి జనాలు మీకు అలవాటు పడాలి గానీ, వేరే వాళ్ళ వీడియోస్‌కి అలవాటు పడకూడదు. ఇది మీరు నమ్మితే మీకే బెటరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకండి. మ్యాక్సిమము మీరు మ్యూజిక్ కూడా కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే యూట్యూబ్‌లోనే మీరు కొన్ని మోటివేషన్ ఏదైనా చెప్పాలనుకుంటే యూట్యూబ్‌లోనే కొన్ని మ్యూజిక్ ఉంటే వాటిలో ఉపయోగించుకోవచ్చు. కానీ పదే అన్నిటి కూడా ఉపయోగించకండి. ముఖ్యంగా చెప్తున్నాను. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో ఏదైనా ఎమోషనల్ వస్తుంటే ఆ మ్యూజిక్ డౌన్‌లోడ్ చేసుకొని, ఆ బీజీఎం డౌన్‌లోడ్ చేసుకొని మీ వాయిస్‌కి ఇస్తా ఉంటారు. సో, దీనివల్ల కూడా కాపీరైట్ పడతా ఉంటది. మ్యాక్సిమం మ్యూజిక్ కూడా బంద్ చేయండి. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏందంటే ఎలాంటి ఛానల్ పెట్టాం, ఎలాంటి వీడియో చేస్తున్నాం, కొంచెం సంబంధం ఉండాలి. అలా కాకుండా ఏదో కుకింగ్ ఛానల్ పెట్టేసి మోటివేషన్ వీడియోస్ పెట్టేస్తే సంబంధం ఉండదు. ఇలాగా చాలామంది పెడతా ఉంటారు. చాలామందికి తెలీదు అసలు ఎలాగ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఎలాగ వీడియోస్ పెట్టాలని. చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ పెడతానే ఉంటారు. ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలాంటి వీడియోస్ ఛానల్ పెట్టాలి, ఎలాగ ఛానల్ పెట్టాలి, ఇలాంటి చాలామంది చెప్తా ఉంటారు. సో, వాళ్ళని కొంచెం ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతది. ఫస్ట్‌గా నేను చెప్పేది ఏందంటే, మీ అందరికీ కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నారో వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకండి. మీ వీడియోసే పెట్టండి. అలా కాకుండా ఏదో ఫాలోవర్స్ కోసం, సంపాదించుకోవడం కోసం ఏదో చేశారంటే మొత్తానికి మోసం వస్తది. ఇప్పుడు సపోజ్ ఒక మాట అనుకుందామండి. ఒక 50,000 మంది సంపాదించుకున్నారు. అసలు మీ వీడియోస్‌కి కాదు అన్నీ వేరే వాళ్ళ వీడియోస్‌కి వచ్చినాయి. కొంతమంది గ్రీన్ స్క్రీన్ ద్వారా పెడతా ఉంటారు. కొంతమంది కొలాబ్ ద్వారా పెడతా ఉంటారు. కొంతమంది వాళ్ళ వీడియోస్ పైన మన ఫోటోస్ పెట్టుకొని చేసుకుంటా ఉంటారు. ఇవన్నీ దీనివల్ల ఉపయోగం ఉండదు. మీకు 1,00,000 మంది సబ్స్క్రైబ్ వచ్చినా దీనివల్ల ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే మీ వీడియోస్ ఎప్పుడైతే మీ సొంత వాయిస్‌తో మీరు చేస్తారో దానికి ఉపయోగం. అలా కాకుండా ఏది పడితే అది చేసుకుంటే అది వేస్టు. చాలామంది కొన్ని తెలివిలో ఉపయోగిస్తున్నారు. ఏమంటే వేరే వాళ్ళ వీడియోస్ పెట్టేది సబ్స్క్రైబ్ సంపాదించేది. తర్వాత ఆ వీడియోస్ మొత్తం డిలీట్ చేసి మళ్ళీ తర్వాత వాళ్ళ సొంత వీడియోస్ పెడుతుంటారు. దీని వల్ల ఉపయోగం ఉండదు. మీ వీడియోస్‌కి ఒక్క వీడియో ఉండదు. అంతకుముందు మీరు వేరే వాళ్ళ వీడియోస్ పెట్టున్నారు కదా! కొన్ని లక్షల వ్యూస్ వస్తూ ఉంటాయి. వాళ్ళ వీడియోలు పెట్టినప్పుడు నాకు లక్షల వ్యూస్ వచ్చినాయి కదా! ఇప్పుడు నా వీడియో పెడితే ఎందుకు రావని చెప్పి కొంత కేర్‌లెస్‌గా ఉంటారు. దీనివల్ల ఉపయోగం ఉండదు. వేరే వాళ్ళకి పెట్టినా మీకు రానే రావు. ఇలాంటి తెలివితేటలు మానుకోండి. చాలామంది చాలా సిల్లీగా ఆలోచిస్తారు. అదే నాకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళ వీడియోస్ పెట్టి వ్యూస్ సంపాదించుకునేది, సబ్స్క్రైబ్ సంపాదించుకునేది, అవన్నీ డిలీట్ చేసేది మళ్ళీ వీళ్ళ సొంత వీడియోస్ పెడతాడు. అప్పుడు చూస్తే ఒక్క వ్యూ కూడా రాదు. ఎందుకు రాదనంటే కారణం మీ వీడియోస్ మీరు జనాలకి అలవాటు పరచలేదు. మీరు ఎప్పుడైతే మీ వీడియోస్ జనాలకి అలవాటు పరుస్తారో అప్పుడే మీకు వచ్చే వ్యూస్ జెన్యూన్‌గా వస్తాయి. అలా కాకుండా వేరే వాళ్ళవి తీసుకొచ్చి పెట్టుకొని, ఆ తర్వాత అయి డిలీట్ చేసుకొని, ఆ సబ్స్క్రైబ్ ఉండే కదా! మన వీడియోస్ పెడితే ఈ సబ్స్క్రైబ్ చూస్తారు కదా! అంటే అది మీ అమాయకత్వం. ఇవన్నీ వదిలేసింది. కేవలం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకండి. ఇది ఎలా సాధ్యమంటే ఒక్కసారి నా వీడియోస్ చూడండి. నేను మాక్సిమం ఒకటో రెండో తప్పితే 99% నా సొంత వీడియోసే పెట్టుకున్నాను. నా సొంత వాయిస్‌తో పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానో నా వాయిసు, అక్కడ వీడియోస్ వస్తున్న వాయిస్ చూడండి. కొంచెం ఆలోచించి పెట్టండి. ఏది పడితే అది పెట్టేసి మొత్తం ఛానల్ పాడు చేసుకోకండి. చాలామంది 50,000, 30,000 సబ్స్క్రైబ్ తెచ్చుకున్న తర్వాత ఛానల్ డిలీట్ అయిపోవడం, స్ట్రైక్‌లు పడడం, కాపీరైట్‌లు పడడం ఇలా పోతూ ఉంటాయి.
అదేదో మొదట్లోనే మనకి కొంచెం మన తెలివిగా ఆలోచించి పెడితే ఛానల్ పోదు కదా. ఇప్పుడు ఒక 20-30,000 సబ్స్క్రైబ్ వచ్చాయండి, మీ ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్ పడి ఛానల్ పోతే ఎంత బాధగా ఉంటుంది. నాకు జరిగింది ఆల్రెడీ. ఎందుకంటే దాదాపు నాకు 3,000 4,000 దాదాపు సబ్స్క్రైబ్ ఉన్న ఛానల్ ఇదే విధంగా కాపీరైట్ ఛానల్ పడేది. మీలాగే నేను కూడా ఎవరి వీడియోస్ పెట్టి ఆ వీడియోస్ పెట్టేది, నా వీడియోస్ పెట్టేది గందరగోళం చేసి పెట్టా. 3,500 సబ్స్క్రైబ్ వచ్చిన ఒక 8 నెలల్లో నాకు చాలా సంతోషంగా ఉంది. ఛానల్ అయితే మోటివేషన్ కలగ, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అది సబ్స్క్రైబ్ వచ్చిందని. ఆ తర్వాత ఛానల్ పోయి నాకు చాలా బాధ కలిగింది. ఇది కేవలం 3,500 సబ్స్క్రైబ్, ఎందుకంటే నాకు 6-7 నెలలు పట్టింది. ఇప్పుడు నాకు 15 రోజులకే పట్టింది ఈ ఈ సబ్స్క్రైబ్ 1500 సబ్స్క్రైబ్లకి. నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఇది జెన్యూన్గా నా వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబ్ ఒకటి సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఏ రోజైతే మనం సాధిస్తామో దానికి మనకు ఉండే ఉత్సాహం, దానికి వచ్చే సంతోషం చాలా రెట్టింపు ఉంటుంది. వేరే వాళ్ళు మనం పెట్టుకునే దానికి వచ్చిన పెద్ద మైండ్లో డిస్టర్బెన్స్గా ఉంటుంది. అరే వేరే వాళ్ళే పెట్టాం కదా, వేరే వాళ్ళే పెట్టే కదా అంటే. సో అవన్నీ తీసేసి ఎప్పుడైతే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నారో అప్పుడే మీ ఛానల్లో మీ సొంత వీడియోస్ పెట్టండి. ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకండి. ఇది ముఖ్యంగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని చెప్తున్నాను. మీరు ఒకటే అనుకోండి, అసలు ఎలాంటి వీడియోస్ పెట్టాలి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఎలాంటి ఛానల్ పెట్టాలి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ప్రతిదీ ఏ టు జెడ్ పిన్ టు పిన్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరిని ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పే టిప్స్ తీసుకోండి, అన్నీ మిక్స్ చేసుకొని మీరు కూడా మీ స్టైల్, మీ డిఫరెంట్గా మీరు ఏం ఆలోచిస్తారు, వాళ్ళు ఆలోచించేదే కాకుండా డిఫరెంట్గా మీరు కూడా ఏం ఆలోచిస్తారు, సో అలాగే ఆలోచించి పెట్టండి. మీ అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఈ వీడియో చూసారో ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.